విషయంలో ప్రభావతిని నోరెత్తనివ్వకుండా చేసి, ఆ విధంగా మాట్లాడి మీనానైతే గదిలోకి తీసుకొని వెళ్తాడు. "నీ చేత్తో ఒక టీ తీసుకొని రా పులగంప" అని చెప్పని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంతలోనే పార్సెల్స్ మీద పార్సెల్స్ వస్తాయి. ఆర్డర్‌లు అన్ని పెట్టుంటారనమాట. ఒక బాక్స్ అయితే కిరాణా సామానులే అని అనుకుంటాడు బాలు. ఒక్కసారిగా 4 బాక్సులు, బిల్లేమో 30,000 అవ్వడంతో, ఇదేంటి నెల ఖర్చు 30,000 ఇంత ఘనంగా ఏం కొన్నారు అంటూ ఓపెన్ చేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే రోహిణికి కావాల్సిన కాస్మెటిక్స్ కూడా అందులోనే ఉంటాయి. ఏంటి 30,000 నేను నెలకి ఈఎంఐలు, వడ్డీలు, అప్పుల బాధతో నేను తట్టుకోలేక రాత్రింబవళ్ళు కారు తోలుతూ ఉంటే మీరు మాత్రం ఇంతింత బిల్లు చేస్తారా? రే, వేలు విరిగినోడా, లక్షలు మింగినోడా, ఇప్పుడు వేలు మింగుతున్నోడా, రారా కిందకి అని చెప్పని మనోజ్ని పిలిపించి, నీ భార్యకి కావాల్సిన కనీస వస్తువులు కూడా నువ్వు చూసుకోలేవా? ఇప్పటి వరకు నా భార్యకి నేనేమి కొనిచ్చింది కూడా లేదు, అటువంటిది నీ భార్యకి కావాల్సినవి కూడా నాతోనే కొనిపిస్తావా అంటూ ఆ కాస్మెటిక్స్ మొత్తం రిటర్న్ చేస్తాను అని అంటూ పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు. రోహిణి కోపంగా చూస్తూ ఉంటుంది మనోజ్ని. ఇన్నిన్ని మాటలు పడడం అవసరమా? నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నా వస్తువులు తెచ్చియాల్సిన అవసరం నీకు లేదా అంటూ ఇక రోహిణి కోపంగా చూస్తూ ఉంటే, ఏ పోనీలేరా, గొడవ చేయకు, ఇది ఒక్కసారికి వదిలేసేయి అంటూ ప్రభావతి అలాగే మీనా కూడా, ఇంటికి తెచ్చిన వస్తువులు మళ్ళీ రిటర్న్ ఎందుకండి, ఇది ఒక్కసారికి వదిలేసేయండి, ఇంట్లో మనుషులు పెరిగిన తర్వాత ఖర్చులు కూడా పెరుగుతాయి కదా అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సత్యం ఒకటే తన బాధను అర్థం చేసుకోగలడు. బాలు ఎంత కష్టపడుతున్నాడో వీళ్ళకి మాత్రం అర్థం కాదు. కానీ ఇక మీనా ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళతో గొడవ పెడితే అది బాగుండదు అన్నట్టు మీనా సర్ది చెప్పాలని చూస్తూ ఉంటే, ఆలివ్ ఆయిల్తో ఎవరైనా వంట చేస్తారా? మీనా ఇన్ని రోజుల నుంచి ఉంది, ఇంట్లో కావాల్సిన సరుకులు ఇస్తుంది, ఏ రోజు ఎక్కువ తక్కువ కాలేదు, కానీ 30,000 బిల్ అంటే నాలాంటి వాడికి ఎంత పెద్ద భారం కాదు అంటూ బాలు ఒక రేంజ్లో ఇచ్చి పడేస్తాడు ఇంట్లో అందరికి. ఆ అవమాన భారం తట్టుకోలేక రోహిణి తన డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చేస్తుంది. ఇక బాలు ఏమో, నన్ను అసలు మనిషిగానే లెక్క చేయని ఆవిడ కోసం నేను రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎలా పెట్టాలి అన్నట్టు బాలు అంటూ ఉంటే, ఇక మనోజ్ని ఒక రేంజ్లో వేసుకుంటుంది రోహిణి. చూసావా, నీ తమ్ముడితో కూడా అడిగించుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అంటూ మనోజ్